నమస్కారం అండి. కథలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్పాలి. మన వీడియోలకి మీరు పెడుతున్న కామెంట్స్ అన్నీ నేను చదువుతున్నాను. నిజం చెప్పాలంటే మీరు చూపిస్తున్న ఆ ఆప్యాయత చూస్తుంటే నా పాత స్నేహితులందర్నీ మళ్లీ కలిసిన ఫీలింగ్ కలుగుతోంది. అందరికీ విడివిడిగా రిప్లై ఇవ్వలేకపోయినా మీ ప్రతి కామెంట్ని నేను లైక్ చేస్తున్నాను. మనందరం ఒక ఫ్యామిలీలా ఇలా జ్ఞాపకాల్ని పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతలా ప్రేమిస్తున్న మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ఇక మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. అసలు గొడవపడని మొగుడు పెళ్ళాం ఈ భూమండలం మీద ఎక్కడైనా ఉంటారా? ఒకవేళ ఉంటే వాళ్ళు మనుషులన్నా అయ్యుండకూడదు, లేదా పెళ్ళైన దగ్గర్నుంచి ఇప్పటిదాకా ఒకరితో ఒకరు అస్సలు మాట్లాడుకోకుండా అయినా ఉండాలి. ఏమండి, సంసారం అన్నాక సప్త సముద్రాల అవసరం లేదు. చిన్న గిన్నెలో ఉప్పెక్కువైతే చాలు, అక్కడ కురుక్షేత్రం మొదలైపోతుంది. కానీ అప్పట్లో గొడవపడినా ఒక అందం ఉండేది. ఆ తిట్లో ఒక అనుబంధం ఉండేది. సర్దుకుపోవడం అనే మాటకు అప్పట్లో ఒక వింత అర్థం ఉండేది. అది ఏంటో, ఆ తమాషాలేంటో ఈరోజు మన రేడియో కథల్లో చూసేద్దాం. వెల్కమ్ టు మన రేడియో కథలు. ఇది మనందరి కథ. అప్పట్లో భార్యాభర్తల మధ్య అతిపెద్ద అంతర్జాతీయ సమస్య ఏంటో తెలుసా? మంచం మీద తడితువాలు. భర్త స్నానం చేసి వచ్చి ఆ తడితువాల్ని తీసుకెళ్లి నీటుగా మంచం మీద పడేస్తాడు. భార్య చూసి, ఏవండి, ఎన్నిసార్లు చెప్పాలి మంచం మీద తడితువాలు వెయ్యొద్దని? ఇల్లేమైనా సత్రం అనుకుంటున్నారా అని గర్జిస్తుంది. దానికి భర్తగారు చాలా కూల్గా, అరే, అది ఆరిపోతుందని వేశానే అంటాడు. మరి ఫ్యాన్ కింద వెయ్యొచ్చు కదా అని ఆవిడ. ఫ్యాన్ కింద వేస్తే గాలికి ఎగిరిపోతుందని మంచం మీద వేశాను అని ఈయన ఇచ్చే లాజిక్ వింటే ఆవిడికి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అప్పట్లో ఇంకో వింతుండేది. భార్యాభర్తలిద్దరూ పీక్స్లో గొడవ పడుతూ ఉంటారు. ఎంతలా అంటే ఇంక ఇద్దరూ జన్మలో మాట్లాడుకోరు అన్నంత బిల్డప్. సరిగ్గా అప్పుడే తలుపు బెల్లుమోగుతుంది. ఎవరో చుట్టాలొస్తారు. అంతే, ఒక్క సెకండ్లో సీన్ మారిపోతుంది. లోపల గిన్నెలు విసిరేసిన భార్య బయటకొచ్చి, రండి రండి, ఇప్పుడే మీ గురించే మాట్లాడుకుంటున్నాం. ఏమండి, బావగారొచ్చారు చూడండి, కాఫీ తీసుకురమ్మంటారా అని ఒక చిరునవ్వు నవ్వుతుంది. భర్త కూడా తక్కువ తినడు. అవునయ్యా, ఇప్పుడే ఆవిడికి చెప్తున్నాను నువ్వు వస్తావని, కూర్చో కూర్చో అంటాడు. చుట్టాలు వెళ్ళిపోగానే మళ్లీ అదే పాత యుద్ధం మొదలవుతుంది. ఈ ఇన్స్టెంట్ యాక్టింగ్ ఆస్కార్ లెవెల్లో ఉండేది. అప్పట్లో కాఫీ ఇచ్చేటప్పుడు కూడా ఒక వింత గొడవ ఉండేది. భర్త కాఫీ తాగి, ఏమే, ఇందులో పంచదార వేయడం మర్చిపోయావా? చేదుగా ఉంది అంటాడు. దానికి భార్య రిప్లై ఎలా ఉంటుందో తెలుసా? నేను వేయడం మర్చిపోలేదు, మీకు షుగర్ పెరుగుతుందేమో అని నేనే తగ్గించాను. ఆరోగ్యం మీద కాస్త శ్రద్ధ ఉండాలి కదా అని ఒక హెల్త్ టిప్ పడేస్తుంది. భర్తగారు సైలెంట్గా వెళ్ళి కిచెన్లో పంచదార వెతుక్కుంటే అక్కడ లేదు, అటకమీదుంది అని ఆవిడ అక్కడ్నుంచి ఆర్డర్ వేస్తుంది. భర్తకి అర్థమైపోతుంది, ఇది పంచదార గొడవ కాదు, ప్రొద్దున్న పేపర్ చదువుతూ ఆవిడ మాట విననందుకు జరిగిన శిక్ష అని. అప్పట్లో భార్య ఒక చిన్న కాగితం మీద లిస్టు రాసి భర్త చేతిలో పెడుతుంది. మొత్తం 5 వస్తువులు, అన్నీ తీసుకురండి అని చెప్తుంది. భర్తగారు హీరోలా వెళ్ళి 1 గంట తర్వాత 10 వస్తువులు తెస్తాడు. తీరా చూస్తే ఆవిడ అడిగిన 5 వస్తువుల్లో ఒక్కటి కూడా ఉండదు. ఏవండి, వంకాయలు తెమ్మంటే బెండకాయలు తెచ్చారేంటి అని ఆవిడ అడుగుతుంది. అక్కడ వంకాయలు ముదిరిపోయున్నాయి, అందుకే బెండకాయలు తెచ్చాను అని ఈయన కవర్ చేస్తాడు. మరి ఈ అప్పడాలెందుకు తెచ్చారు అని ఆవిడ. అవి ఆఫర్లో ఉన్నాయి, 3 కొంటే 1 ఫ్రీ అంటాడు ఈయన. కాని మన ఇంట్లో అసలు గ్యాస్ లేదు, అవి ఎలా వేయిస్తాం అని ఆవిడ అడిగితే భర్త ముఖం చూడాలి. అదొక కామెడీ సినిమా. అప్పట్లో గొడవ జరిగిన తర్వాత ఇద్దరూ మాట్లాడుకోరు కదా. అప్పుడు పిల్లలే వాళ్లకి టెలిఫోన్లు. భార్య అంటుంది, రేయ్ చింటూ, మీ నాన్నగారికి చెప్పు, అన్నం వడ్డించాను, వచ్చి తినమని. పక్కనే కూర్చున్న భర్త, అమ్మకి చెప్పు, నాకు ఆకలిగా లేదు, నేను తినను అని. మళ్ళీ భార్య, మీ నాన్నగారికి చెప్పు, తినకపోతే ఆ కూర తీసుకెళ్లి డస్ట్బిన్లో పడేస్తాను అని. ఈ గొడవలో పాపం ఆ పిల్లవాడికి పిచ్చెక్కిపోతుంది. చివరికి భర్తగారు మెల్లగా లేచివచ్చి, డస్ట్బిన్లో ఎందుకు, నా కంచంలో పడేయి అని కూర్చుంటాడు. గొడవ ఫినిష్, రాజీ సక్సెస్. భర్తగారికి ఇంట్లో ఏ వస్తువు ఎక్కడుందో అస్సలు తెలియదు. ఏమే, నా గడియారం ఎక్కడా, నా పర్సెక్కడా, నా జోళ్ళెక్కడా అని ఇల్లు పీకి పందిరివేస్తాడు.
ఆవిడ వంటింట్లో నుంచి నేనొస్తే మాత్రం అవి మీ కళ్ల ముందే ఉంటాయి చూసుకోండి అని వార్నింగ్ ఇస్తుంది. భర్తగారు 10 నిమిషాలు వెతికినా దొరకవు. ఆవిడ మెల్లగా నడుచుకుంటూ వచ్చి సోఫా మీద ఉన్న పేపర్ తీసి దాని కింద ఉన్న గడియారాన్ని చూపిస్తుంది. మరి ఇక్కడ ఏముంది అని అడుగుతుంది. భర్తగారప్పుడిచ్చే ఆ అమాయకమైన లుక్కుకి ఆవిడ కూడా నవ్వేస్తుంది. పాత రోజుల్లో సినిమాకి వెళ్లడం అంటే ఒక పెద్ద ఈవెంట్. ఏ సినిమాకి వెళ్ళాలి అనే దగ్గర మొదలవుతుంది రచ్చ. భార్యకేమో సెంటిమెంట్ సినిమా కావాలి, భర్తకేమో యాక్షన్ సినిమా కావాలి. ఏవండి, ఆ సినిమాలో హీరోయిన్ చాలా బాగా ఏడుస్తుందంట, వెళ్దాం అని ఆవిడంటే, ఆల్రెడీ నువ్వు ఇంట్లో ఏడుస్తున్నావు కదా, మళ్ళీ అక్కడ కూడా అదే చూడాలా, నా వల్ల కాదు అని ఈయన కౌంటర్ ఇస్తాడు. దెబ్బకి ఆవిడ మూతి తిప్పుకుంటుంది. చివరికి ఏమవుతుందో మనందరికీ తెలిసిందే. భార్య ఏ సినిమా చెప్తే ఆ సినిమాకే వెళ్తారు. థియేటర్లో ఆవిడ ఏడుస్తుంటే ఈయన పక్కన హాయిగా నిద్రపోతుంటాడు. గొడవ బాగా పీక్స్కి వెళ్ళినప్పుడు వచ్చే డైలాగ్ ఇదే. మా నాన్నగారు అప్పుడే చెప్పారు, నిన్ను చేసుకోవద్దని అని ఆవిడ. మా నాన్నగారు కూడా చెప్పారు, నీలాంటి ఆవిడ వస్తే ఇల్లు గుల్లైపోతుందని. ఒకని తప్పులు వదిలేసి వాళ్ల నాన్నలని అమ్మలని మధ్యలోకి లాగుతారు. కానీ తీరా సాయంత్రం అయ్యేసరికి, ఏవండి మీ నాన్నగారికి ఒంట్లో బాలేదంట కదా, రేపు వెళ్ళి చూసొద్దామా అని ఆవిడ అంటే భర్త కళ్లల్లా వచ్చే ఆ ఆనందమే సంసారమంటే. ఇంట్లో ఏదైనా ట్యాప్ కారినా లేదా ఫ్యాన్ తిరగకపోయినా అప్పట్లో భర్తగారే పెద్ద ఇంజనీరు. ఏవండి ఆ ట్యాప్ చూడండి కారుతోంది అని భార్య అంటే, నువ్వుండు ఇప్పుడే బాగుచేస్తా అని టూల్ బాక్స్ పట్టుకొని దిగుతాడు. 1 గంట తర్వాత కారుతున్న ట్యాప్ కాస్త ఊడిపోయి ఇల్లంతా చెరువులా అయిపోతుంది. భార్య అది చూసి, మీరు బాగుచేసింది చాలు, ముందు ఆ మెయిన్ స్విచ్ ఆపండి బాబోయ్ అని అరుస్తుంది. భర్తగారప్పుడు నీళ్లలో తడుస్తూ, అది వాషర్ పోయిందమ్మా, అందుకే అలా అయ్యింది అని కవర్ చేస్తాడు. గొడవ జరిగిన రోజు రాత్రి ఒక పెద్ద పరీక్ష మొదలవుతుంది. అదే ఉపవాసం. భార్య అలిగి అన్నం తినదు. భర్తేమో పంతానికి పోయి నాకసలు ఆకలిగానే లేదు అని పడుకుంటాడు. కాని రాత్రి 11 గంటలకి ఇద్దరి కడుపులో ఎలుకలు పరిగెడుతుంటాయి. భర్త మెల్లగా వంటింట్లోకి వెళ్ళి ఏదైనా దొరుకుతుందేమో అని వెతుకుతుంటే అక్కడ ఆల్రెడీ భార్య ఒక ప్లేట్లో అన్నం కలుపుకొని తింటూ కనిపిస్తుంది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని, నువ్వు కూడానా అని నవ్వుకొని అదే ప్లేట్లో ఇద్దరూ కలిసి తినేస్తారు. ఆ ఒక్క ముద్దతో గొడవలన్నీ ఆవిరైపోతాయి. అన్ని గొడవలకి ఒకటే మందు, ఒక మూర మల్లెపూలు. భర్తగారు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఆ మల్లెపూల వాసన ఇంట్లోకి రాగానే భార్య కోపం సగం తగ్గిపోతుంది. ఆవిడ కోపంగా కాఫీ ఇస్తుంటే ఈయన మెల్లగా ఆ పూలు తీసి ఆవిడ చేతిలో పెడతాడు. ఏవండి ఇవన్నీ ఎందుకండి, నా మీద కోపం పోయిందా అని ఆవిడ అడుగుతుంది. కోపం ఉంటే పూలు తెస్తానా, పకోడీలు తెస్తా గదా అని ఈయన ఒక జోక్ వేస్తాడు. ఆ దెబ్బకి కురుక్షేత్రం కాస్త నవ్వుల వనం అయిపోతుంది. చూశారు కదా, ఇవండి మన మొగుడు పెళ్లాళ్ల గొడవలు. ఈ గొడవల్లో విద్వేషం ఉండదు, కేవలం వినోదమే ఉంటుంది. ఒకరి మీద ఒకరికి ఉన్న హక్కుతోనే ఆ గొడవలొస్తాయి. అందుకే అప్పట్లో సంసారాలు అంత గట్టిగా ఉండేవి. గొడవలు పడండి, కానీ ఆ గొడవలో కూడా ఒకరినొకరు గౌరవించుకోవడం మర్చిపోకండి. మీరు కూడా మీ భార్యతోనో భర్తతోనో జరిగిన ఇలాంటి ఫన్నీ ఇన్సిడెంట్స్ని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ పార్ట్నర్కి షేర్ చేసి పాత రోజుల్ని గుర్తు చేయండి. మరిన్ని ఇలాంటి మధుర జ్ఞాపకాల కోసం మన రేడియో కథలకి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. ఇది మీ మన రేడియో కథలు. ఇది మనందరి కథ.